ఇగోండి బాయ్, ఈ గోడ మీద మనం మార్బుల్ ఎఫెక్ట్ చేయాలి. అది ఎట్లా చేయాలో నేను మీకు ఈ వీడియో స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తాను. దానికోసం యార్కలిక్ పుట్టి నేను 4గా డివైడ్ చేసుకున్నా. ఫస్ట్ దాంట్లో వచ్చేసి ఇది వచ్చేసి నట్ బ్రౌన్, ఓకేనా. ఇది వచ్చేసి కలర్ కోడ్, ఇది 8520 ఇది. అండ్ ఇది వచ్చేసి ఇది కొంచెం వేసుకునేసి ఆ తర్వాత ఈ బ్లాక్ వేసుకొని మిక్స్ చేసి ఇది ఈ షేడ్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి వైట్. ఈ వీడియో కలర్ కోడ్స్ ఏం డౌట్స్ ఉన్నా గిట్ట కామెంట్ సెక్షన్లో మాట్లాడదాం. ఇప్పుడు నేను ట్రావెల్ మీద బ్రౌన్ అండ్ వైట్ తీసుకునేసి వాళ్ళ మీద ఎక్కిస్తా. ఎట్లా పడితే అట్లా ఎక్కియాను. నేను ఇక్కడ ఒక పెన్సిల్ తోటి మార్క్ వేసుకుని అనమాట. ఆ మార్క్ లోపలని అప్లై చేసుకుంటా. మీరు గిట్ట ఇదే విధంగా ఏదైనా ప్యాటర్న్ మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ మీద ఒక చిన్నగా డ్రాయింగ్ టైప్ వేసుకోండి. దాని లోపలనే మీరు మెటల్ అప్లై చేసుకోండి. ఎందుకంటే అవుట్పుట్ ఎట్లా వస్తుందని చెప్పండి మీకు ఆల్మోస్ట్ డ్రాయింగ్ లోపలనే తెలిసిపోతుంది అనమాట, ఓకేనా. ఆ విధంగా ట్రై చేయండి అండ్ లుక్ బెటర్గా వస్తుంది, గ్యారంటీ నాదనమాట. అయితే ఇక్కడ ఏంటని చెప్పంటే వైట్ అండ్ బ్రౌన్ మనం మిక్స్ చేసుకున్నామని చెప్పండి. మొత్తం వైట్ అండ్ బ్రౌన్ పెట్టుకునే అవసరం లేదు. మనకు తగ్గట్టు మనం ఎప్పుడైతే మిక్స్ చేసుకున్న కలర్స్ ఉన్నాయి కదా అవన్నీ మనం యూజ్ చేసుకుంటూ ఈ విధంగా ప్యాటర్న్ పెట్టుకోవచ్చు. అండ్ లైట్ కావాలని చెప్పంటే ఏం లేదు, ఇప్పుడు బ్రౌన్ లైట్ చేయాలని చెప్పంటే వైట్ ఎక్కువ వేసేసేయండి. ఈ మన ఇక్కడ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ లైట్ చేయాలని చెప్పండి దీనిలో కూడా వైట్ ఎక్కువ వేసేయండి. మీరు ఒకసారి అప్లై చేస్తుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. అరే నాకు ఇక్కడ డార్క్ వచ్చింది, ఇక్కడ లైట్ కావాలని చెప్పని మీకు ఎవరు చెప్పే అవసరం లేదు, మీకు డ్రాయింగ్ కూడా చెప్పే అవసరం లేదు. బట్ ఏంటని చెప్పండి మీరు అప్లై చేస్తుంటారు, ఇక్కడ బాగా డార్క్ అయిపోయింది, ఈ పీస్ లైట్ చేద్దాం. లైట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలని మాత్రమే నేను మీకు చెప్పిన. కొంచెం దాంట్లో వైట్ వదిలేసి దాన్ని పక్కన మిక్స్ చేసేసుకోండి ట్రావెల్ మీదే, దాన్ని అప్లై చేసేయండి. లైట్ అది కంపల్సరీ లైట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఫుల్ ప్యాటర్న్ పెట్టేసుకోండి అనమాట, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మనం మన డిస్కషన్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఈ మార్బుల్ ఎఫెక్ట్లా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి వచ్చింది ఫ్లెక్సిబుల్ వాల్ పేపర్ వాల్ అని చెప్పండి. దాన్ని ఇప్పుడు ఒక కస్టమర్ తెప్పించిండు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి. మనకు శాంపుల్ కోసం కూడా పీస్ తెప్పించనమాట, దాన్ని మనం చెక్ చేయాలి. బట్ ఎట్లా అని చెప్పంటే అది కొద్దిగా రఫ్గా ఉంటుంది, దాని మీద ఎపాక్సీ వేసి దాన్ని స్మూత్ చేయాలి. దానికోసం మనకు శాంపుల్ పీస్ వచ్చింది, దాని ఫస్ట్ మనం చేసి ఆ తర్వాత కస్టమర్ దగ్గర మనం చేస్తాం అనమాట. ఇది అయిపోయింది, ప్యాటర్న్ కంప్లీట్ అయినాక ఒక 8 hours వదిలేయాలి మంచిగా డ్రై కావడానికి. ఆ తర్వాత ఇక్కడ మనం శాండింగ్ చేస్తున్నాం. ఈ శాండింగ్ మిషన్ ఏదైతే ఉందో ఇది బఫింగ్ మిషన్ కాదనమాట, శాండింగ్కి మాత్రం పనికొస్తుంది. కానీ నేను వాడుతుంటూనే నాకు మంచిగా అనిపించింది. ఫస్ట్ రోజు నేను కొనుక్కొచ్చినప్పుడు నాకు అంతగా నచ్చలేదు, ఎందుకంటే బఫింగ్కి పనికిరాదు ఈ మిషన్. శాండింగ్ మాత్రం ఎక్దం కిరాక పనికొస్తుంది. దీని లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఆ నుంచి మీకు పర్చేజ్ చేయొచ్చు. అండ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇక్కడ 4 types ఆఫ్ పేపర్స్ వాడినా, ఆ పేపర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు ఆ నుంచి పర్చేజ్ చేయొచ్చు అనమాట. ప్రతిదీ క్లారిటీగా ఇచ్చేస్తున్న డిస్క్రిప్షన్లో మీరు ఆ నుంచి పర్చేజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ శాండింగ్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 600 పేపర్ వాడుతున్నా. 600, 320 ఏదైనా వాడచ్చు. బట్ శాండింగ్ చేసేటప్పుడు ఫస్ట్ శాండింగ్ చేసేటప్పుడు వాళ్ళని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఏమైనా తగిలితే మళ్ళీ ఆడ శాండింగ్ చేయాలన్నమాట. ఫస్ట్ మొత్తం రఫ్ కొట్టేసిన తర్వాత ఆ విధంగా మళ్ళీ వచ్చి చెక్ చేసుకోవాలి. ఏమైనా తగిలిందని చెప్పంటే ఆడ స్టూల్ గుంజేసుకొని మళ్ళీ ఎక్కండి, ఆడమందా మిషన్ పెట్టి కొట్టేసేయండి, మొత్తం ఈజీగా తెగిపోతే. ఆ తర్వాత ఇక్కడ నేను చూడండి ఇన్ని పేపర్స్ వాడినా అనమాట, ఓకేనా. అయితే మీకు చిన్న టెస్ట్, ఇక్కడ నేను ఏ పేపర్ చూపించినా కామెంట్ చెప్పండి. ఇది మొత్తం శాండింగ్ అయిపోయిన తర్వాత గోల్డ్ ఫైల్ పెడుతున్నాం. గోల్డ్ ఫైల్ కన్నా ముందు మనం ఇక్కడ టచ్ వుడ్ని క్లాత్ తోటి ఈ విధంగా అప్లై చేయాలి. మనం ఎట్లయితే గోల్డ్ ఫైల్ పెడదాం అనుకుంటున్నాం ఆ విధంగా టచ్ వుడ్ని అప్లై చేసి గోల్డ్ ఫైల్ని ఈ విధంగా పెట్టాలి. గోల్డ్ ఫైల్ మనకు పెద్దగా వస్తుంది, ఇది ముక్కలు రా, దీన్ని మనం కత్తెరతోటి ఈ విధంగా కట్ చేసేసుకొని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం అనమాట. గోల్డ్ ఫైల్ వచ్చేసి మన అరిచే అంత వస్తుంది ఒక పీసు, దీన్ని కత్తెరతో వాడేసి కట్ చేసి ఈ విధంగా పెట్టేసుకుంటున్నా. అండ్ గోల్డ్ ఫైల్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టండి, ఎందుకని చెప్పంటే హెవీ గిట రాకూడదు. గోల్డ్ ఫైల్ మొత్తం వాల్ మొత్తం పెంట అవుతుంది. పెంట అయినా గిట బాగుంటుంది, బట్ దానికి కలర్ కాంబినేషన్ ఎట్లా అని చెప్పంటే బాగా అంటే బాగా డార్క్నెస్గా ఉండాలన్నమాట. అండ్ గోల్డ్ ఫైల్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఒక 8 hours వదలాలి వాళ్ళు డ్రై కావడానికి. డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మనం వ్యాక్స్ ఎక్కించేసి బఫింగ్ చేయాలి. అయితే బఫింగ్ చేసే మిషన్ వేరే అండ్ బఫింగ్ చేయడానికి నేను 2 types ఆఫ్ ప్యాడ్స్ వాడతా. ఆ ప్యాడ్ లింక్స్ గిట్ట కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మొత్తం ఫుల్ ఇచ్చే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో. మీరు ఆ నుంచి అవన్నీ పర్చేస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్ అయిపోయింది అండ్ 8 hours గిట్ట మనం వదిలేసినాం ఇది డ్రై కావడానికి. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మనం వ్యాక్స్ ఎక్కిస్తాం అనమాట. ఫస్ట్ ఈ విధంగా క్లీన్ చేసుకోండి చేతితోటి, ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఊడిపోతుంది. ఒకవేళ క్లీన్ చేసుకోకుండా మీరు వ్యాక్స్ ఎక్కించినా పర్లేదు. ఈ చిన్న ముక్కలు ఏవైతున్నాయో అవి వాళ్ళ స్ప్రెడ్ అక్కడక్కడ అతుక్కుంటాయి అనమాట. మీరు అట్లా ఓకే అంటే అట్లా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఏంటని చెప్పంటే అది ఎక్కువ రోజులు ఉండవు, ఎందుకంటే మనం టచ్ వుడ్ పెట్టిన మాత్రమే ఎక్కువ రోజులు ఉంటాయి. తర్వాత ఇక్కడ వ్యాక్స్ ఎక్కిచ్చేస్తున్నాం. ఈ వ్యాక్స్ గిట్ట లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, ఏది మిస్ కాలేదు, ప్రతిదీ డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట ఈ మిషన్తో సహా. అండ్ ఈ బఫింగ్ ప్యాడ్ అయితే ఉలెన్ ఉందో దీన్ని గిట్ట ఇచ్చిన తర్వాత మనం ఒకటి స్పాంజ్ ప్యాడ్ వాడతాం, అది గిట్ట ఇచ్చిన ప్రతిదీ, ఓకేనా. మీకు స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేటట్టు అండ్ మీరు చేసుకునేటట్టు మీ ఖుద్ చేతులతోటి అన్ని టూల్స్ని
డిస్క్రిప్షన్లోనే అని మీరు పర్చేస్ చేసుకొని ఈజీగా మీరు చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫుల్ వాల్ మంచిగా బఫింగ్ చేసేసుకున్నాక ఈ వాల్ ఏకదమ్ అంటే ఏకదమ్ కిరాకు హైలైట్ లుక్ వచ్చేసింది. మీకు వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్ చేసి అడగొచ్చు. మీరు ఒకవేళ నాతో వర్క్ చేయించుకో అని చెప్పంటే పక్కా మీరు హైదరాబాద్లో ఉండాలి, అది 100% గ్యారెంటీ. మనం వచ్చి వర్క్ చేస్తాము. మీకు ఏ డౌట్స్ ఉన్నా గిట మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. నేను మీకు ప్రతిదీ క్లియర్ చేయడానికి మాత్రం ట్రై చేస్తాను. ఓకేనా? ఏమైనా డౌట్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోతే కామెంట్ సెక్షన్లో నేను మీకు దాని మూలంగా చిన్న షార్ట్ వీడియో చేసి పెట్టేస్తాను అనమాట. ఇక్కడ తమ్మేల కోసం ఈ పిచ్చి ప్రయోగం చేస్తున్నా. ఈ చేతితో చేస్తే ఏ లాభం ఉండదు, మిషన్ పక్కా వాడాల్సిందే. ఇక 2 ప్యాడ్స్ వాడినా బట్ మీకు ఒక ప్యాడ్ నేను చూపించలేకపోతున్నా వీడియోలో.